మోషే సుఖోపవాసములలోని 6వ దినము 6. అగ్ని వంటి శ్రమ, మెరుపు వంటి మహిమ. నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుండి 22వ వచనం వరకు. ప్రార్థన. తండ్రి, మా విషయమై ఎంతటి ప్రయాసమునకైనను ఓర్చుకొని పనిచేయుచున్న తండ్రి, నీకు వందనములు. నీ ప్రయాసలో నీ ప్రేమను, అంతేగాక నిన్ను నీవును పూర్తిగా వెల్లడి చేసుకొన్న సర్వోన్నతుడవైన తండ్రి, నమస్కారములు. నీవలే మేమును నీతో నిత్యముండుటకు నేటి దిన వర్తమానమిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమెన్. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు హెబ్రీయునితో ఐగుప్తీయుడు పోట్లాడుచుండగా అతనికి కోపం వచ్చి ఐగుప్తీయుని చంపి మిద్యాను దేశం పారిపోయెను. ఇక్కడ మోషే తాను స్వయముగా చేసిన పని కలదు. రాజునకు భయపడుట, పారిపోవుట ఉన్నది. 3వ అధ్యాయములో అంతా దేవుడు చేసినదే కనబడుచున్నది. 1 దైవ ప్రత్యక్షత, 2 దేవుడు మోషే అని పిలుచుట, 3 ఇది పరిశుద్ధ స్థలము, 4 నేను మీ దేవుడను, 5 మీ మొర విన్నాను, 6 మీ ముఖము తెలుసును, 7 మిమ్మును విడిపించుదును, 8 అందుకే దిగి వచ్చినాను, 9 హింస చూసినాను, 10 నిన్ను పంపుదును, 11 నీకు తోడయుందును, 12 నా పేరు ఉన్నవాడు, 13 నా ప్రజలకు సంభవించినది చూచినాను, 14 నా చేయి చాపుచున్నాను, 15 ఐగుప్తీయులకు హెబ్రీయులపై కటాక్షము కలుగజేసెదను. ఇన్ని మాటలు దేవుడు మోషేతో మాట్లాడెను గనుక ఇవన్నీ మనకు కావలసినవే. 3వ అధ్యాయములో దేవుడు మన కొరకు చేసేది అంతా ఉన్నది. పాత నిబంధనలో ఇది అద్భుతకరమైన అధ్యాయము. ఇది అనేక వాగ్దానములు గల అధ్యాయము. దేవుడే స్వయముగా పనిచేసే అధ్యాయము. దేవుడింత కాలమునకు తన పేరును బయలుపరచిన అధ్యాయము. ఆదికాండము 50 అధ్యాయములలో తన పేరు ఆయన బయలుపరచలేదు. నేను ఉండేవాడను, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడను, ఎప్పుడు పడితే అప్పుడు ఉండువాడను, ఎలాగు పడితే అలాగూ ఉండేవాడను, ఏది పడితే అది చేసే దేవుడను అని ఈ అధ్యాయములలో బయలుపరచను. 3వ అధ్యాయమునకు ఉండే దేవుని అధ్యాయము అని పేరు. అన్నిటికీ నేనే ఉన్నాను, మీకు నేను ఉన్నాను అనే గొప్ప అధ్యాయము. క్రొత్త నిబంధనలోని రోమా 7వ అధ్యాయంను, పాత నిబంధనలో నిర్గమకాండము 2వ అధ్యాయమును సమానము. నిర్గమకాండము 3వ అధ్యాయము రోమా 8వ అధ్యాయమునకు సమానము. రోమా 7వ అధ్యాయములో మనిషి నేను 10 ఆజ్ఞల ప్రకారము చేసి మోక్షమునకు వెళ్ళగలను అని తలంచును. అయితే రోమా 8వ అధ్యాయములో మనిషి ఆ ప్రకారము చేయలేడు గనుక దేవుడే మనిషిని 10 ఆజ్ఞల ప్రకారం నడువజేయును. అంతా దేవుడే చేసిపెట్టును అని ఉన్నది గనుక యోహాను 14వ అధ్యాయం 14వ వచనం ప్రకారము నా నామమున ఏది అడిగితే అది చేస్తాను అని వాగ్దానం చేశావు కదా ప్రభువా అని మనిషి అనవలసినదే. 1 నేను నమ్ముచున్నాను ప్రభువా, 2 అవును ప్రభువా నిన్ను స్తుతించుచున్నాను, నా స్వంతముగా అయితే ఏమీ చేయలేను గాని నీ వాగ్దానం నమ్మి స్తుతిస్తే అన్నీ చేయగలను అని అనవలెను. అందుకు అవసరమైన విధేయత కూడా ఉండవలెను. పొదలో మంట ఉన్నది కానీ పొద కాలిపోలేదు. అలాగే ఇశ్రాయేలీయులకు శ్రమ ఉన్నది కానీ నశించలేదు, వృద్ధి పొందుచున్నారు. దీనికి గుర్తుగా ప్రభువు మోషేకు పొద చూపెను. మంట ఉండెను గాని పొద కాలలేదు. మోషేకు 80 సంవత్సరముల వయస్సులో ఇది చూపెను. పొద మధ్య దేవుడు ఉన్నందున పొద కాలలేదు. అలాగే ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు ఉన్నందున వారు నశించలేదు, మేల్లే పొందిరి. అలాగే క్రైస్తవులకు శ్రమ ఉండును గాని నశించరు. బాగా ప్రార్థన చేయండి, అందువలన బలము, ధైర్యము, విశ్వాసము కలుగును. లోబడి ఉండుట నేర్చుకొందురు, క్రొత్త క్రైస్తవులగుదురు. సహింపు శక్తి కలుగును, కష్టాలు తప్పించుకొనుటకు ఉపాయములు కలుగును. పనులు బాగా చేయుట నేర్చుకొందురు. మోషేకు 1 పొద కనిపించెను, 2 అగ్ని కనిపించెను. కానీ సమీపమునకు వెళ్ళినప్పుడు మాత్రం దేవుని స్వరం వినబడెను. అలాగే ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు ఉన్నాడు గాని పైకి శ్రమలు మాత్రమే కనబడుచుండెను. కానీ నిజముగా శ్రమల మధ్య దేవుడున్నాడు. అలాగే మనకు శ్రమలు ఉన్నను మన ప్రార్థనలు వినబడనట్లు కనబడినను ఆయన నిజముగా చాటున నుండి మన మొర ఆలకించును. 1 మన చేత ప్రార్థన చేయించుటకును, 2 మనలను తర్బీదు చేయుటకును, 3 అన్యులు మనలను చూచి పాఠము నేర్చుకొనుటకును ఆయన మౌనముగా నుండును.
1. యూదులు పస్కాను ఆచరించునప్పుడు గొర్రెపిల్ల రక్తము వాడిరి, ఆ మాంసమును కూడా తినిరి. 2. యూదులు పస్కాను ఆచరించునప్పుడు చేదు కూరలు తినిరి. 3. యూదులు పస్కాను ఆచరించునప్పుడు ప్రయాణము చేయుచుండిరి. 1. ప్రభు భోజనమన్నప్పుడు యేసు ప్రభు శరీరము రక్తము వాడబడును గనుక. 2. ప్రభు భోజనమప్పుడు పాపములు ఒప్పుకొనుట ఉండవలెను, ప్రయాణము ఉండవలెను అనగా. 3. ప్రభు భోజనము తీసుకొనుచు మనము రాకడకు సిద్ధపడవలెను. పస్కా ఎందుకు ఆచరించబడెను? 1. ప్రయాణము కొరకు. 2. శరీర బలము కొరకు. 3. కీడు రాకుండుటకు. 4. 6 లక్షల మంది ఒకచోట సహవాసం చేయుటకును, అలాగే మనము రాకడకు వెళ్ళుటకు, ఆత్మ బలమునకు, కీడు రాకుండుటకు, ప్రభువుతో సహవాసం కలిగి ఉండుటకు, పాప క్షమాపణ కొరకు, చివరగా యేసు ప్రభు వలె మనము మారిపోవుటకు ఆయన మన కొరకు ప్రభు భోజనము ఏర్పాటు చేసెను. దీవెన. ఇలాగు ఏర్పాటు ప్రజలైన ఇశ్రాయేలీయుల వలె అగ్ని వంటి శ్రమల మధ్య కాలిపోకుండా కాపాడబడే ధన్యత ఆయన శరీర రక్తముల బలము వలన మహిమ మేఘము ఎక్కు అంతస్తు ప్రభు మీకు దయచేయునుగాక. ఆమెన్.